కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు చేయతగినవి కావు. అన్నింటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు అంటున్నాడు. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 14:19 కూడా ఈ మాటలు చూస్తే, రోమా 14:19. కాబట్టి సమాధానమును పరస్పర క్షమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతము. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగ వాటినే ఆసక్తితో అనుసరించము అంటున్నాడు. భక్తుడైన పౌలు మరి కొరింథీయులకు రాస్తూ చెప్తా ఉంటున్నాడు, అన్ని విషయాలు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని కూడా చేయతగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని కూడా క్షేమాభివృద్ధి కలుగ చేయవు అంటున్నాడు. కనుక క్షేమాభివృద్ధి కలుగ చేసే వాటినే చేయాలని చెప్తా ఉంటున్నాడు. ఎందుకంటే మరి ఆ 10వ అధ్యాయం అంతట్లో కూడా మన పితరుల గురించి, వారి నడిపించిన విధానం గురించి మొదలవుతుంది ఆ యొక్క 10వ అధ్యాయంలో. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియట నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘం కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి, కనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపబడినట్లు ఈ సంగతులు మీకు దృష్టాంతములుగా ఉన్నవి. అందుకోసమే పాస్టర్ గారు ఎప్పుడు మనకు చదివించే వాక్యం కూడా ఈ యొక్క 10:11లోనే ఉంటుంది. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను అని 11వ వచనంలో ఉంది. కాబట్టి ఏది చేయాలో, ఏది క్షేమాభివృద్ధి కలిగిస్తున్నాయో వాటిని చేయాలి. ఎందుకంటే ఇక్కడ విగ్రహారాధన చేశారు చాలా మంది. ఆ యొక్క అరణ్య మార్గంలో నుంచి వచ్చేటప్పుడు విగ్రహారాధన చేసి దేవునికి అయిష్టమైన కార్యములు చేయబట్టి వారంతా కూడా సంహరింపబడినట్టు మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ 10:19 చెప్తాడు, ఇక నేను చెప్పున్నదేమి, విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని చెప్పేదనా? లేదు, కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుతున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభు నాకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతములమా అని చెప్తున్నాడు. ఆ మాటలు చెప్తూ ఈ మాట చెప్తున్నాడు, అన్నీ కూడా క్షేమాభివృద్ధి కలగచేయవు, క్షేమాభివృద్ధి కలగజేసే వాటినే మనము అనుసరం. క్షేమము అభివృద్ధి, క్షేమము అభివృద్ధి. మరి మనము క్షేమంగా అంటే నెమ్మదిగా బతకాలంటే మరి తిమోతి పత్రికలో కూడా ఒక మాట ఉంది కదా, మనం నెమ్మదిగా బతుకు నిమిత్తం. తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం చదవండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను అంటున్నాడు. కనుక మనమంతా కూడా మన బ్రతుకు దినముల్లో, విశ్వాస యాత్రలో మనం నెమ్మదిగా బతకాలంటే మనము మనుష్యులందరి నిమిత్తం ప్రార్థించాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిస్తున్నానని చెప్తా ఉంటున్నాను. కనుక మనము నెమ్మదిగా బతకాలి, క్షేమంగా బతకాలి, ఆ క్షేమంలో అభివృద్ధి చెందాలి అంటున్నాడు.
యోబు, భక్తుడైన యోబుని చూసినట్టయితే మనం, ఆయన చాలా క్షేమ స్థితిలో ఉన్నాడు. అతనికి ఆ ఊజు దేశంలో యోబు అంత ఆస్తిపరుడు లేడు. ఆయనకు ధన ధాన్యాలు ఉన్నాయి, అదేవిధంగా పశువు సంపద ఉంది, మరి పనివారు ఉన్నారు, 10 మంది బిడ్డలు ఉన్నారు. ఇవన్నీ క్షేమకరమైన స్థితి ఉన్నది. కానీ మరి ఒక్క దినముందే అన్నీ కూడా పోయినట్టు మనం చూస్తుంటున్నాం. అంటే క్షామం కలిగింది. క్షేమము, క్షామము. అయితే దేవుడు మరి యోబు భక్తుని సాతాను పరీక్షించినప్పుడు, మరి ఏ నోటితో ఎలాంటి దేవుణ్ణి దూషించకుండా యోబు బతికినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. మరి క్షేమం ఉన్నా, మరి కష్టమైన, సుఖమైన, దుఃఖమైన ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క విశ్వాస యాత్రలో మనము జాగ్రత్తగా వెళ్ళాలి. అయితే మరి క్షేమాభివృద్ధి ఎలా వస్తుందంటే, యోహాను 3వ యోహాను పత్రిక 2వ వాక్యంలో మనం చూసినట్టయితే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు యోహాను రాస్తూ. కాబట్టి మనం ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయంలో వర్ధిల్లుతాం. అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ముందుగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతే అప్పుడు అన్ని కూడా మనకు దొరుకుతాయని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో దేవుడు ఇచ్చిన ఆత్మ మరి మనుషులకు అందరికి కూడా ఉంది. అయితే ఈ ఆత్మను ఆర్పకుండా ఆత్మలో మనము వర్ధిల్లాలి. వర్ధిల్లాలంటే ఆత్మకు ఆహారం కావాలి. ఆత్మకు ఆహారం ఏంటి? వాక్యమే. దేవుని వాక్యమే మరి జీవాహారం అంటున్నది. అదే జీవ జలమై అంటున్నది. కాబట్టి వాక్యాన్ని మనం చదవాలి, ధ్యానించాలి, దేవునితో సహవాసం, ప్రార్థన కలిగి ఉండాలి. అప్పుడు మనకు దేవుడు తన ఆత్మ వరములు, ఆత్మ ఫలములు, కృపా వరములతో నింపుతాడు. అప్పుడు మనము క్షేమంగా, నెమ్మదిగా బతుకుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ యొక్క దినమందు ఒక కొత్త కోణంలో మనం చదువుకుందాం. 1 కొరింథీ 14:4 చూసినట్టయితే, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకును. అంతవరకు చాలు. ఇది వ్యక్తిగత క్షేమం. భాషలతో, దేవునితో సహవాసం చేసేటప్పుడు మనం భాషలతో మాట్లాడితే మరి అది వ్యక్తిగత క్షేమం కిందకు వస్తుంది. దేవునితో మాట్లాడేటప్పుడు మనం భాషలతో మాట్లాడుకోవచ్చు. అయితే కుటుంబానికి లేకుంటే కుటుంబ క్షేమం కోసం అయితే ఆ యొక్క 5వ వచనం చూస్తే, మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషంగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పుతేనే గాని వారికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు అంటున్నాడు. సంఘంలో గాని, కుటుంబంలో గాని మనము భాషలతో మాట్లాడ కంటే ప్రవచించడం శ్రేష్టమని చెప్తా ఉంటున్నాడు. ప్రవచన వరాన్ని అపేక్షించమని చెప్తుంటున్నాడు. ప్రవచనం అయితే అందరికీ అర్థమవుతుంది. భాషలు మరి దేవునికి, నీకు మాత్రమే అర్థమవుతాయి. ఆ భాషల అర్థం చెప్తేనే గాని నువ్వు భాషలతో మాట్లాడకూడదని ఇక్కడ చెప్తా ఉంటున్నా. అయితే ఇది మరి కుటుంబానికి క్షేమం కలుగజేయాలంటే మరి ప్రవచనం ద్వారా మాట్లాడమని చెప్తున్నాడు. లేకుంటే సంఘానికి క్షేమం. మూడోది, సంఘానికి క్షేమం కావాలంటే అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం ఎవరైనా సహాయం చేయండి. అపోస్తుల కార్యగ్రంథం 9:31. బ్రదర్ 9. 31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. కాబట్టి మనం చూసినట్టయితే మరి సంఘము
కావున యూదయ గలిలయ సమరయ దేశములందు సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుంటూ విస్తరించుచుండెను. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క భయము, దేవుని యందు భక్తి, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉంటుందో అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందని మరి ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మరి ఆ కాలంలో అపొస్తలుల కాలంలో వారంతా కూడా భయంతో భక్తితో మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మరి అనేక నూతన ఆత్మలు చేర్చబడటం, వాక్యం ప్రబలం కావటం, అవన్నీ కూడా మనము అపొస్తలుల కార్యగ్రంథంలో చూస్తుంటాం. కనుక వాళ్ళు శ్రమలు పొందినప్పటికీ వాక్యము శిష్యుల సంఖ్య కూడా విస్తరించినట్టు మనం చూస్తుంటున్నాం. అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, మరి అన్ని విషయాల్లో వారు మరి క్రమం తప్పకుండా ఉన్నారు. కాబట్టి మరి సంఘము అంతకంతకు వర్ధిల్లినట్టు మనము చూస్తూ ఉంటున్నాం. కనుక సంఘము వర్ధిల్లాలంటే మరి దేవునికి భయం ఉండాలి, పరిశుద్ధాత్మ ఆదరణ ఉండాలని దేవునికి వాక్యం సెలవిస్తాం. అదేవిధంగా దానియేలు గ్రంథం 4:1 చూసినట్లయితే, రాజుకు నెబుకద్నెజరు లోకమందు నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ సెలవిస్తున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును కాక అంటున్నాడు. కాబట్టి నెబుకద్నెజరు రాజు అన్యజనుడే, కానీ మరి ఆయన చెప్తా ఉంటున్నాడు, తన యొక్క చక్రవర్తిగా ఆయన ఉంటున్నప్పుడు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలా సెలవిస్తున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును కాక. క్షేమము మరియు అభివృద్ధి రెండు కలగాలి. కనుక ఈ క్షేమాభివృద్ధి కలగాలంటే మరి కొన్ని మాటలు మనము దేవుని యొక్క గ్రంథంలో ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మొదటి వాక్యం చదువు. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం అది కాకుండా బ్రదర్, రెండవ జ్ఞానం ఉప్పొంగ చేయనవచ్చు. జ్ఞానము ఉప్పొంగ చేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయను. ఈ మాట తీసుకుందాం. జ్ఞానము ఉప్పొంగ చేయను గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయను అంటున్నా. మరి జ్ఞానం కలిగి ఉంటే జ్ఞానం ఏం చేస్తుందంటే మనల్ని ఉప్పొంగ చేస్తుంది. ఆ జ్ఞానం వల్ల, తెలివి వల్ల, ఒక స్టూడెంట్ క్లాస్లో ఉన్నాడంటే, మంచి తెలివి గల అబ్బాయి అయితే అతను ఎప్పుడు కూడా ఉప్పొంగుతూ ఉంటాడు. ఎందుకంటే అతనికి అన్ని తెలుసు. కాబట్టి టీచర్ అడిగిన వెంటనే జవాబు చెప్తాడు. మరి చక్కగా మంచి విద్యార్థిగా ఉప్పొంగుతాడు. అయితే ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయను అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రేమ కలిగి ఉండాలంటున్నాడు. ప్రేమ కలిగి ఉంటే అది క్షేమాన్ని ఇస్తుంది, అభివృద్ధిని ఇస్తుందని మరి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనము ప్రభువైన యేసుక్రీస్తు అని రక్షకుడిగా అంగీకరిస్తామో, బాప్తిసం తీసుకుంటామో, అప్పుడే మన హృదయాల్లో దేవుని యొక్క ప్రేమ కుమ్మరింపబడు, దేవుని ఆత్మ వస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాము. ఈ ప్రేమ కూడా మన హృదయాల్లో కుమ్మరింపబడుతుంది. దేవుడు మన హృదయాల్లో నివాసం ఉండే గొప్ప దేవుడు కాబట్టి ఆయన మన హృదయాల్లో ఉన్నప్పుడు మరి ఈ యొక్క ప్రేమ కలిగిన హృదయము వస్తుంది. ఎందుకంటే మన దేవుడు ప్రేమ స్వరూపైన దేవుడు అంటున్నాడు. ఆయన మరి ప్రేమ, కనికరము, దయ, జాలి, వాత్సల్యము ఇవన్నీ కూడా మన ప్రభువైన యేసు దగ్గర మరి మనము నేర్చుకోగలం. ఆయన చూసి ఆయన యొక్క కనికరం, ప్రజల ఎడల ఆయన కనికరం చూపేవాడు, ప్రేమ చూపేవాడు. ఎంతటి పాపినైనా ఆయన దగ్గరికి చేర్చుకునేవాడు. ఈ ప్రేమ మరి క్షేమాన్ని కలిగిస్తుంది, అభివృద్ధిని కలిగిస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 1 కొరింథీ 13:1 కూడా చూద్దాం. 1 కొరింథీ 13:1.
మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. హల్లెలూయా. మరి కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినప్పటికీ ప్రేమ లేని వాడినైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళమునై ఉంటాడని చెప్తాను దేవుని యొక్క వాక్యం. కాబట్టి భక్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ మాటలు చెప్తా ఉంటున్నాడు. మరి భాషలతో మాట్లాడవచ్చు, దేవదూతల భాషలతో మాట్లాడవచ్చు, అయితే ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ కలిగి ఉండడం వల్ల మరి సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రేమ చూడండి, మదర్ తెరిస్సాను మనం చూస్తే ఆమె వేరే దేశస్తురాలు, మరి కలకత్తా వచ్చి చారిటీ స్థాపించి మరి పేదలకు, దిక్కులేని వారికి, దీనులకు, కుష్ఠరోగులకు మరి ఆమె పరిచయం చేసింది. ఆమె కొద్దిగానే చదువుకున్నది, కానీ మరి ఆమె ప్రేమ, సమాధానము, తర్వాత కనికరము, క్షమాగుణము, క్రీస్తులో ఉన్న గుణాలని ఆమె చూపింది ప్రజలకు. కాబట్టి ఆమెకు నోబెల్ బహుమతి ఇచ్చారు, భారతరత్న ఇచ్చారు. మరి అలాగా కీర్తింపబడినట్టు మనం చూస్తుంటున్నాం. కనుక ప్రేమ, ఈ ప్రేమ గొప్ప కార్యాలు చేస్తుంది. అంతేకాదు కుటుంబంకి క్షేమం ఇస్తుంది, సంఘానికి క్షేమం ఇస్తుంది, సమాజానికి క్షేమం ఇస్తుంది ప్రేమ. కనుక ఇటువంటి ప్రేమను కలిగి ఉండాలని భక్తుడైన పౌలు చెప్తా ఉంటున్నాడు. సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తా ఉంటున్నాడు. అదే కొరింథీ పత్రికలో 13వ అధ్యాయం 4 నుంచి 8 వరకు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషించును, అన్నింటినీ తాలుకొనును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములు అగును అంటున్నారు. కాబట్టి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 కూడా శ్రేష్టమైనది. వాటిలో మరి శ్రేష్టమైనది ప్రేమ అని చెప్పబడుతుంది. కాబట్టి ప్రేమకు ఉండే లక్షణాలు, గుణాలు మరి ఇక్కడ చెప్పబడ్డాయి. అది మరి మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా ఉండదు, స్వప్రయోజనాన్ని ఆశించదు అని చెప్తారు. కనుక ఇటువంటి ప్రేమ కలిగి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క గుణగణాలు కలిగి జీవించినప్పుడు మరి అది క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. తనకు క్షేమం ఇస్తుంది, వ్యక్తిగత క్షేమం ఇస్తుంది, కుటుంబానికి క్షేమం ఇస్తుంది, మరి అదేవిధంగా సంఘంలో కూడా క్షేమాన్ని ఇస్తుంది, సమాజంలో కూడా క్షేమాన్ని ఇస్తుంది ప్రేమ కలిగి జీవించినప్పుడు. కనుక మరి అనేక మందిని లోకంలో మనం లోకస్తులను చూస్తే మరి వారు ప్రేమ లేకుండా ఎప్పుడు కూడా గొడవలు పడతా, తగాదాలు పడతా మరి వారి జీవితాలు గడుపుకుంటా ఉంటారు. ఎప్పుడు అసూయ, ద్వేషము, కలహములు ఇట్లాంటి చూస్తూ ఉంటాం మనం. ప్రేమ ఉన్న చోట క్షేమం వస్తుంది, నెమ్మది వస్తుంది, అభివృద్ధి కూడా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక గలతీ పత్రికలో మనం చూసినట్లయితే 5:22లో మరి ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, మొట్టమొదటి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. ఎప్పుడైతే మన ఆత్మ వదిలుతుందో ఈ యొక్క ఆత్మ ఫలాలు మనలో ఉంటాయి. ఆ ఆత్మ ఫలాల్లో మొట్టమొదటి ప్రేమ. ఈ ప్రేమ కలిగి ఉండటం వల్లనే మరి క్షేమము కలిగి మనం జీవిస్తాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
మరి రెండవదిగా మనం చూసినట్టయితే గలతీ పత్రికలోను 4వ అధ్యాయం 29వ వాక్యం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 29. అప్పుడు శరీరమును బట్టి ఆ, పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టునో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. గలతీ తప్పుపడింది. గలతీ 4:29 గలతీ 4:29 కాకుండా వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష అయినను మీ నోట రానియకుడనే ఉంది వాక్యం. రెఫరెన్స్ తప్పు రాసుకున్నాను. ఆ, కాబట్టి ఈ వాక్యం చదువుకున్నాం కదా, వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములనే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి అంటున్నాడు. ఎఫ్ఎస్సి పత్రిక చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 5:2. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఉమ్. పరిమళ వాసన ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసు అక్కడే ఉంది క్రీస్తు వారు డైనల్ గారు, అక్కడే అదే ఎఫెసీల్లో 4:29లో ఉంది. ఎఫ్ఎస్సి వారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనానో మీ నోట రానియకుడి. థ్యాంక్ యూ. రైట్. కాబట్టి విను వారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన పలుకులనే పలుకుడు కానీ దుర్భాషను మీ నోట రానియకుడి. కాబట్టి నోటి మాట వల్ల క్షేమాభివృద్ధి కలుగుతుందంట. నోటి మాట వల్ల క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఎందుకంటే మరి ఈ నాలుక మంచిదైతే, ఒక సామెత ఉంది కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. కనుక ఈ నాలుక కంట్రోల్ పెట్టుకున్నట్టే మరి మంచిగా ఉంటుంది. అలా కాకుండా దుర్భాషలు మాట్లాడితే మరి అది తగాదాలు కలుగజేస్తుంది. కాబట్టి వినువారికి మేలు కలిగినట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడాలి. మన మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలని అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక మనము నోరు తెరిచినప్పుడు, ఇప్పుడు చూడండి, నాలుక పళ్ళ మధ్యలో ఉంటుంది. ఈ నాలుకకు పళ్ళన్నీ కూడా నమస్కారం చేశాయంట. ఎందుకంటే అప్పుడు నాలుక అడుగుతుంది, ఎందుకు నాకు నమస్కారం చేస్తున్నారు? మీరే నాకు రక్షణగా ఉంటున్నారు కదా, ఒక కోటగా ఉంటున్నారు కదా అని అడిగితే, ఏం లేదు, నువ్వుకిన తప్పుగా మాట్లాడినప్పుడు మమ్మల్ని కొడతారు, కొట్టినప్పుడు మా పళ్ళు రాలిపోతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలమ్మా నాలుక అని, అందుకోసమే నీకు నమస్కారం చేస్తున్నామని చెప్పినట్టు ఒక చిన్న ఉదాహరణ. కాబట్టి మన మాటలు మంచిగా ఉన్నప్పుడు అందరు కూడా స్నేహితులు అవుతారు. మాట మంచితనం లేకపోతే శత్రువులుగా మారిపోతారు. కనుక మనం మాట్లాడే మాటలు
క్షేమాభివృద్ధికరమైన మాటలే మనం మాట్లాడాలని భక్తుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ చెప్తా ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని ప్రేమి ఎఫెసీ 5:2-3-4 పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అర్పణగాను బలిగాను అర్పింపడను, అలాగనే మనం ప్రేమ కలిగి నడుచుకోవాలంటున్నాడు. మీరు జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రత గాని, లోభత్వమే గాని వీటి పేరైన ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీ నోట ఉచ్చరించవలను. బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు అంటున్నాడు. కనుక కృతజ్ఞత వచనం, దేవుని యొద్దకు వచ్చే బిడ్డలందరం కూడా కృతజ్ఞత వచనమే ఉచ్చరించాలి. అలా కృతజ్ఞత వచనమే ఉచ్చరించినప్పుడు మరి ఇంకా మనకి ఎలాంటి తగాదాలు ఉండవు, ఎలాంటి ప్రేమపూర్వకమైన వాతావరణమే ఉంటుంది, కానీ మరి కలహాలకు దారి తీయదని దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది. కనుక మనము క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు ఆయన అర్పణగాను బలిగాను అర్పించబడ్డాడు. కాబట్టి మనమంతా కూడా ఒకరి యొడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవాలి. అంతేకాదు కృతజ్ఞత వచనాన్నే మనము ఉచ్చరించాలి, కానీ బూతులు పోకిరి మాటలు ఇవి విశ్వాసకి తగవని భక్తుడైన పౌలు సెలవిస్తా ఉంటారు. కాబట్టి నోటి మాటలు క్షేమాభివృద్ధి కలగచేస్తాయి. యోబు 2:10 కూడా చూస్తున్నట్టయితే, యోబు నోటి మాటలతో ఆయన పాపము చేయలేదు. ఎప్పుడు కూడా తనకు కలిగిన ఆ స్థితిని బట్టి భార్య చెప్తా ఉంది, దూషించి మరణం కావయ్యా దేవుణ్ణి అని చెప్పినప్పుడు మరి నేను అలాంటి పని చేయను. మనము దేవుని ద్వారా మేలే పొందాలా. కీడు వచ్చినప్పుడు, లేకుంటే ఈ క్షామం వచ్చినప్పుడు, ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన దూషించాలా? నేను దూషించను అని చెప్పిన దైవజనుడు యోబు. కాబట్టి మూర్ఖులాగా మాట్లాడుతున్నవేంటి అని చెప్పి భార్యను గర్భించటం మనం చూస్తుంటున్నాం. కాబట్టి యోబు నోటి మాటను పాపము చేయలేదు. కనుక మరి దైవజనులు మనకంటే ముందుగా నడిచిన వారు మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో కూడా మంచిగా మాట్లాడే బిడ్డలుగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మొదటి కొరింథీ 2:13-14 వచనంలో చూసినట్టయితే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధిస్తున్నాము. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని యొక్క ఆత్మ సంగతులను అంగీకరించాడు అని చెప్తున్నాడు భక్తులైన పౌలు కొరింథీయులకు రాస్తూ. కాబట్టి మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాకుండా ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుతూ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధిస్తున్నాం. ప్రకృతి సంబంధమైన మనుషునికి దేవుని యొక్క సంగతులు అర్థం కావు. దేవుని యొక్క విషయాలు వాళ్ళకు తెలియదు. అందుకోసమే చిరువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనంగా ఉన్నది, కానీ మనకైతే అది దేవుని యొక్క శక్తి అని చెప్తుంది పుత్రుడైన పౌలు. కాబట్టి నశించుతున్న వారికి సిలువ వేయబడ్డాడు, ఆయన రక్తం గార్చాడు, అది అంతా వాళ్ళకు వెర్రితనంగా ఉంది. అయితే ఆ సిలువ గురించి మనకు తెలుసు. ఆ సిలువలో దేవుడు ఆయన కోసమే, మన కోసమే, మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం, మన సంకటాల నిమిత్తము వాటన్నిటిని తీసివేసి మనకు మరి మహిమకరమైన జీవితాన్ని ఇవ్వటానికి కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు దివి నుంచి భూమికి దిగి వచ్చి మరి ఆ యొక్క బలి పశువుగా కల్వరి సిలువలో మరణమయ్యాడు. ఆ సంగతి వాళ్ళకు వెర్రితనంగా ఉంటుంది. అయితే ఆయన మరలా పాతి పెట్టబడి తిరిగి 3వ దినం లేచినట్టు మనకు తెలుసు. కాబట్టి ఆయన మరణ పునరుద్ధానములు మన జీవితాంతం కూడా మనం ప్రకటించే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక
ఈ సంగతులన్నీ కూడా అన్ని జనులకు తెలియవు, వాళ్ళకు వెర్రితనంగా ఉంటాయి. సిలువను గూర్చిన వార్త అయితే, సిలువను గూర్చిన వార్త మనకు దేవుని శక్తి అని దేవుని యొక్క వాక్యము తెలుస్తుంది. కనుక మన నోట ఎప్పుడు కూడా కృతజ్ఞత వచనమే ఉండాలి, బూతు మాటలైన సరస్వక్తులైన ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ నోటి మాటల వల్ల క్షేమాభివృద్ధి కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఇంకొక వాక్యం చూసుకుందాం. 1 తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించి ఒకనొకడు క్షేమాభివృద్ధి కలుగ చేయుడి అని చెప్తున్నారు. కాబట్టి ఐక్యత కలిగి ఉండాలి. ఒకరి కోసం ఒకరు ఆదరించుకోవాలి, ఒకరి కోసం ఒకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలని మరి భక్తుడైన పౌలు తెస్సలోనికలకు రాస్తూ చెప్తా ఉంటున్నాడు. ఈ యొక్క ఐక్యత వల్ల మరి క్షేమము కలుగుతుంది, సంఘక్షేమము. కుటుంబంలో కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత లేకుంటే క్షేమము ఉండదు. చూడండి, శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి, మరి చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, మరి తల ఉంది, ముక్కు, నోరు, చెవులు, ఇవన్నీ కూడా అవయవాలు ఉన్నాయి. ఒకదానికొకటి లోబడినప్పుడే మరి ఐక్యత ఉంటుంది. ఈ చేతిలో ఉండే 5 వేలల్లో కూడా ఈ బొటన వేలు అంటుంది ఏమని, నేను లేకపోతే మీరేం చేయలేరు అంట. ఈ చూపుడు వేలు అంటుంది, నేనే అన్నిటికీ చూపించేదాన్ని అంట. ఈ యొక్క మధ్య వేలు అంటుంది, నేనే నమస్కారం చేసినప్పుడు పైన ఉంటాను. ఉంగట వేలు అంటుంది, నేను ఉంగరము కలిగి ఉన్నాను కాబట్టి నేను గొప్పదాన్ని. ఈ చిటికిన వేలు కూడా, నాకు కూడా ఉంగరాలు తిరుగుతారు కాబట్టి నేను గొప్పదాన్ని అంట. కనుక ఒకరికొకరు గొప్ప అనుకుంటే కాదు. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, లేకుంటే మరి యొక్క సమాజంలో కానీ ఐక్యత కలిగి ఉంటే, ఇప్పుడు ఈ 5 చేతులు ఐక్యత కలిగి ఉంటేనే మనము ఆహారం తినగలుగుతున్నాం. అట్లా కాదని ఒకరి వేలు నేను రాను అంటే కుదరదు. అదేవిధంగా మనకేదైనా ఒక చీమ పాకుతుంది అనుకోండి, మెదడు వెంటనే ఆజ్ఞ ఇస్తుంది, చెయ్యి వెళ్ళి అక్కడ ఆ యొక్క చీమను, దోమను తీసివేస్తుంది. కనుక ఈ యొక్క శిరస్సు యొక్క ఆజ్ఞను పాటించి ఈ యొక్క శరీరము కదిలి క్షేమాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ప్రభువైన యేసు క్రీస్తు వారు సంఘానికి శిరస్సు అయి ఉన్నారు. మనమంతా కూడా అవయవము అయి ఉన్నాం. మనమంతా కూడా ఆయన అవయవములు అయి ఉన్నాం. కాబట్టి సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం అని కీర్తనకారుడు అంటున్నాడు. కనుక సహోదరులు ఐక్యత కలిగి ఉంటే మరి అన్ని కార్యాలు కూడా మరి క్షేమాభివృద్ధి కలుగుతుందని, సంఘానికి కానీ, సమాజంలో కానీ, మనం పనిచేసే చోట కానీ ఐక్యత కలిగి సమాధానం కలిగి ఉంటే మరి క్షేమాభివృద్ధి కలుగుతుందని మరి దేవునికి వాక్యం తెలుస్తుంది. కుటుంబంలో కూడా మరి ఐక్యత, భార్యకు భర్తకు ఐక్యత ఉండాలి, పిల్లలకు ఐక్యత ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం కూడా క్షేమంగా ఉంటుంది. అంతేగాని ఒకరికొకరు పడకుండా ఎడముఖం పెడముఖం అయితే పిల్లలు కూడా. కనుక కుటుంబంలో ఐక్యత ఉండాలి, మరి సంఘంలో కూడా ఐక్యత కలిగి ఉన్నప్పుడు సంఘం కూడా క్షేమాభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. ఎఫెసీ 4:16 ఆ మాటలు ఉన్నాయి చూడండి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవం వల్ల తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా, ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా, ప్రతి కీడు వల్ల కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి చేసుకొనుచున్నది. అభివృద్ధి కలుగజేసుకోండి. కనుక సర్వ శరీరము కూడా చక్కగా
మరి అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత ఆదుకోబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనిచున్నది. కాబట్టి శిరస్సుకు లోబడి వినప్పుడు మరి శరీరము ఏ విధంగా క్షేమాభివృద్ధి కలుగుతుందో మనం కూడా మనకు శిరస్సు అయిన ప్రభువుకు లోబడి ప్రభు ఆజ్ఞల ప్రకారం కట్టల ప్రకారం మనం జీవించినప్పుడు, ఆయన వాక్య ప్రకారం జీవించినప్పుడు మనం కూడా క్షేమంగా అభివృద్ధి చెందుతాం. ఆత్మలో క్షేమంగా అభివృద్ధి చెందుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మరొక మాట మనం చూసినట్టయితే 1 కొరింథీ పత్రిక 14 అధ్యాయం 12, 13. 1 కొరింథీ 14. 12. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక ఉమ్. సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. మరి ఇక్కడ చూసినట్టయితే మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమే ఆసక్తి కలవారు కనుకుండా సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయుడి అంటున్నారు. మరి సంఘం అభివృద్ధి చెందాలంటే మనము ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తి కలిగి ఉండాలి. వాటి కోసం ప్రయత్నం చేయమంటున్నాడు భక్తులైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఆ మాటలు చెప్తా ఉంటున్నాడు. కనుక ఆత్మ వరములు కలిగి ఉంటే మరి వ్యక్తిగత క్షేమం ఉంటుంది, సంఘానికి కూడా అది క్షేమకరంగా ఉంటుంది. ఆ మాటలు చెప్తూ ఆయన మరి 13వ వచనం చూస్తే భాషతో మాట్లాడువాడు అర్థం చెప్పు శక్తి కలుగుటకే ప్రార్థన చేయవలను. నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయను, కానీ నా మనస్సు ఫలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. లేని యెడల నువ్వు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందని వాడు నీవు చెప్పుదాన్ని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెనని వాడు ఎలాగూ పలుకును. నీవైతే బావుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. కనుక సంఘములో ఉన్నప్పుడు మరి భాషలతో మాట్లాడకూడదని చెప్తుంటున్నాడు. అర్థం చెప్పగలుగుతూనే మాట్లాడాలి, లేకుంటే ప్రవచనం ఎత్తి మాట్లాడాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక అది క్షేమం కలుగజేస్తుందని చెప్తా ఉంటున్నాడు. ఈ యొక్క 1 కొరింథీ పత్రికలోనే 12వ అధ్యాయము 4 నుంచి 11 చదువుకున్నాం. ఎవరైనా సహాయం చేయండి. 11వ అధ్యాయం 4 నుంచి 12. 12వ అధ్యాయము 4 నుంచి 11. కృపా వరములు నానా విధముగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధముగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలైనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరొకనికి ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ చూసినట్టయితే మరి ఒక్క ఆత్మనే, ఆత్మ మూలంగా ఒకరికి బుద్ధివాక్యము, మరొకరికి ఆత్మ నుంచి జ్ఞానవాక్యము, మరొకరికి ఆత్మ వలన విశ్వాసము, మరొకరికి ఆత్మ వలన స్వస్థపరచు వరము, మరొకరికి అద్భుతకారము చేసే శక్తి, మరొకరికి ప్రవచన వరము, మరొకరికి ఆత్మల వివేచన, మరొకరికి నానా విధమైన భాషలు మాట్లాడే వరము, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తి అనుగ్రహింపబడినాయి. వీటన్నిటిని ఆత్మ ఒక్కడే
తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగచేయుచున్నాడు. కనుక దేవుడు ఒక్కడే, దేవుని యొక్క ఆత్మ మరి ఒక్కొక్కరికి పంచి ఇస్తా ఉంది మనకు. ఈ యొక్క ఆత్మవరములు, ఆత్మ ఫలములు కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో ఈ యొక్క ఆత్మలో మనకు అభివృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క మాటలు చెప్పడం వల్ల మరి ఒక్కొక్కరు ఒక్కొక్క వరాన్ని కలిగి ఉండటం వల్ల సంఘం కూడా క్షేమాభివృద్ధి కలుగుతుందని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే కొందరిని మరి దేవుడు ఇక్కడ చూసినట్టయితే అటు 27వ వచనంలో, అదే అధ్యాయంలో 27వ వచనంలో, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరి దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయవారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించెను. అందరు అపొస్తలులా, అందరు ప్రవక్తలా, అందరు బోధకులా, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరుచు కృపావరములు కలవారా, అందరూ భాషలు మాట్లాడవారా, అందరూ భాషల అర్థం చెప్తున్నారా? కాబట్టి కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి అని చెప్తున్నారు. కనుక అందరూ అపొస్తలులు కాదు, అందరూ కూడా మరి ప్రవక్తలు కాదు, అందరూ కూడా బోధకులు కాదు, అందరూ కూడా మరి సువార్తికులు కాదు. అయితే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తున్నాడు. కొంతమందికి చాలా వరాలు ఉంటాయి, అద్భుతం చేసే వరాలు, మరి ఇంకా ఆత్మ వరాలు అనేకం కలిగి ఇవన్నీ కూడా సంఘము క్షేమంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతాయి. మరి 5-fold మినిస్ట్రీ, మరి అపోస్తులు, ప్రవక్తలు, మరి కాపరులు, మరి ఇంకను సువార్తికులు, మరి వీరంతా కలిగి సంఘం ఉంటుంది. సార్వత్రిక సంఘములో ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక ఎవరికి ఇచ్చిన వరాన్ని వారు సద్వినియోగం చేసుకుంటూ మనము సంఘంలో కానీ సమాజంలో కానీ ప్రకాశించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రేమ కలిగి ఉండటం వల్ల క్షేమాభివృద్ధి కలుగుతుంది. తర్వాత మన యొక్క నోటి మాటలు అవి కృతజ్ఞత వచనం పలకటం వల్ల క్షేమాభివృద్ధి కలుగుతుంది అని చెప్తున్నాడు. తర్వాత సంఘములో ఐక్యత, లేకుంటే కుటుంబంలో ఐక్యత వల్ల క్షేమాభివృద్ధి కలుగుతుంది చెప్తాడు. అదేవిధంగా ఆత్మ వరాలు కలిగి ఉండటం వల్ల మరి కుటుంబానికి క్షేమం వస్తుంది, సంఘానికి కూడా, సమాజానికి కూడా క్షేమంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. వాటి కోసం ప్రయత్నించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి భక్తుడైన పౌలు సెలవిస్తా ఉంటున్నాడు, మీరు ఆత్మ వరాల నిమిత్తం ప్రయత్నించండి, అడగండి దేవుణ్ణి. మరి దేవుడికి ఎవరికి కొలత లేకుండా ఇస్తాడు. తన ఆత్మను అడిగితే దేవుడు, పరిశుద్ధాత్మను అడిగితే ఆయన కొలత లేకుండా మనకు ఇస్తాడు. ఎవరు కూడా దేవునికి ముద్దు బిడ్డలు ఎవరు లేరు. ఎవరైతే అడుగుతారో వారికి దొరుకుతాయి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అడిగిన ప్రతి వారు కూడా నీకు ఏ వరం కావాలంటే ఆ వరం దేవుడు అనుగ్రహించే దేవుడు. సొలొమోను అడుగుతా ఉన్నాడు, ప్రభువా ఈ యొక్క ప్రజల్ని నేను ఏలేదానికి నాకు వివేకము, బుద్ధి, వివేకము గల ఆత్మను దయచేయమని జ్ఞానాన్ని అడిగాడు. దేవుడు ఇవ్వనని చెప్పలేదు, కానీ మరి జ్ఞానము ఇచ్చాడు. మరి అంతేకాదు ఐశ్వర్యము, ఘనత కూడా ఇచ్చినట్టు మనం చూస్తాం. కనుక మనము అడిగి పొందుకోవాలి. అడిగి పొందుకున్నప్పుడు మరి అన్ని విషయాల్లో సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, మరి మనం పనిచేసే చోట్ల క్షేమాభివృద్ధిని మనం చూస్తామని దేవునికి వాక్యము సెలవిస్తుంది. యోసేపును చూస్తే మరి యోసేపు గుంటలు వేయబడిన, తర్వాత జైల్లో వేయబడిన, ఇంకా అన్ని విషయాల్లో కూడా ఆయన క్షేమాభివృద్ధి పొందినట్టు మనం చూస్తుంటున్నాం.
ఫలభరితంగా జీవించినట్టు చూస్తుంటాం. ఏసేపు ఫలించేడు కొమ్మగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కనుక మనం కూడా ఫలించే వారిమిగా ఆత్మ ఫలములు, ఆత్మ వరములు, కృపా వరములు మరి దేవునిలో సమస్తం ఉన్నాయి. భక్తుడైన పౌలు చెప్తా ఉంటాడు, ప్రయత్నించండి వాటి కోసం. అలా ప్రయత్నించినప్పుడు లేకుంటే దేవుణ్ణి అడిగినప్పుడు ఈ యొక్క వరాలు పొందుకుని మనం కూడా ప్రకాశిస్తామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు తన కృపలో దీవించుగాక. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి ఇజ్రాయెల్ బ్రదర్ గారికి, విజయ్ గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను.